హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం వెతుకుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో డిట్టో కంపెనీ 2025 ఆపరేషన్స్కి ఆపరేషన్ అసోసియేట్ పోస్ట్లకి గాను రిక్రూట్మెంట్ అనేది ఒకటి రిలీజ్ చేసింది. సో మనం ఈ వీడియోలో ఆ జాబ్ కోసం ఉండవలసిన ఫుల్ డీటెయిల్స్ అన్ని చూసేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మన నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో జాబ్ డీటెయిల్స్ మనం చూసుకున్నట్లయితే డిట్టో రిక్రూట్మెంట్ 2025లో కస్టమర్ సర్వీస్ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్ పోస్టులకి వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో అయితే జాబ్స్ అనేవి ఉన్నాయి అనేసి ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళైతే జూలై 27, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఇది ప్రైవేట్ జాబ్, బట్ మల్టీనేషనల్ కంపెనీతో అయితే సమానంగా ఉంటుంది ఈ జాబ్. అండ్ ఇక్కడ పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే ఆపరేషన్స్ అసోసియేట్ విభాగం, ఆపరేషన్స్ అండ్ ఇక్కడ వర్క్ లొకేషన్ చూసుకున్నట్లయితే ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే నెంబర్ ఆఫ్ వేరియస్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి అని చెప్తున్నారు ఇక్కడ. సో చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో వెంటనే అప్లై చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ చూసుకున్నట్లయితే ఈ జాబ్కి గాను కస్టమర్ల పాలసీ ఇష్యూస్, రెన్యువల్స్, క్లెయిమ్స్ ప్రాసెస్లో మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలతో కోఆర్డినేట్ చేయడం అండ్ రెన్యువల్ ప్రక్రియను ఇన్ టైంలోనే పూర్తి చేయాల్సి ఉంటుంది. అండ్ క్లెయిమ్స్, పాలసీ మేనేజ్మెంట్స్, డాక్యుమెంటేషన్స్ ఈ వర్క్ అంతా కూడా మీరే చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ అడ్వర్టైజర్స్తో కలిసి కస్టమర్ల డౌట్స్ని క్లియర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆపరేషనల్ మెట్రిక్స్ మానిటర్ చేసి ప్రాబ్లమ్స్ ఇంప్రూవ్మెంట్స్ని సూచించాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఈ జాబ్ కోసం శాలరీ మనం చూసుకున్నట్లయితే 37,800 రూపీస్ పర్ మంత్ శాలరీ అనేది ఉంది. స్టైపెండ్ ఇస్తారు. సో ఇది అంచనా మాత్రమే, కంపెనీ పాలసీ ప్రకారం మార్పులు ఉండొచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ కోసం మీరు ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్ కోసం అప్లై చేసుకోవచ్చు. అండ్ మీ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ పైన, 18 ఇయర్స్ ఎబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు. బికాస్ వీళ్ళు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో నెక్స్ట్ ఈ జాబ్ కోసం ఇన్సూరెన్స్ డొమైన్లో అనుభవం ఉంటే అదనపు బోనస్, కానీ అనుభవం లేని ఫ్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఈ జాబ్ కోసం మీకు అవసరమైన స్కిల్స్ చూసుకున్నట్లయితే మీకు స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అండ్ కస్టమర్ సర్వీస్ నైపుణ్యం ఉండాలి. అండ్ గమనించి వినే నైపుణ్యం ఉండాలి. ప్రాబ్లమ్ సాల్వేషన్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అయితే మీకు ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ సెలెక్షన్ ప్రొసీజర్ మనం చూసుకున్నట్లయితే ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ నుంచి షార్ట్ లిస్టింగ్, తర్వాత వర్చువల్ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ ద్వారా అయితే సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే షార్ట్ లిస్టింగ్ ద్వారా అవుతారో వాళ్ళకైతే రిజిస్టర్ ఫోన్ నెంబర్ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మీకు ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. సో మీరు అప్లికేషన్ అనేది అధికారిక వెబ్సైట్, అఫీషియల్ వెబ్సైట్ లేదా ఆన్లైన్లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. అప్లై చేసిన ఆన్లైన్లో అప్లికేషన్స్, ఆఫ్లైన్లో మీరు అప్లై చేస్తే కనుక అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇంకొకసారి గుర్తుపెట్టుకోండి, జూలై 27, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే ఇది పూర్తిగా ఫ్రీ. ఎవరైనా కూడా డబ్బులు అడిగితే అది స్కామ్ అని చెప్తున్నాం కదా, సో దానికోసం ఇది జెన్యూన్ రిక్రూట్మెంట్. సో దీనికోసం ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు. సో అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్, ప్రైవేట్ జాబ్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరైనా వాటి కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.